శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, సిద్రి అప్పలరాజు గారు తన కొడుకుని కేసు నుండి అన్యాయంగా తప్పించే ప్రయత్నం చేశాడు. అందుకోసం కేసుని తప్పుదోవ పట్టించారు. ఇంకొకటి, ప్రతిపక్షంలో ఉంటే ఈ విధంగా చేసినప్పుడు, అదే అధికార పక్షంలో ఉన్నట్లయితే ఈ కేసుని అన్యాయంగా కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి కదా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సిద్రి అప్పలరాజు గారి గురించి మనం గతంలో అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా చేసినప్పుడు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉండేది, ఆయన యొక్క ఆలోచన విధానం, మాట్లాడేటువంటి పద్ధతి మనం చూసాం. అంటే జనరల్‌గా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగంలో వెనుకబడినటువంటి జాతులకి, వెనుకబడినటువంటి కులాలకు కల్పించినటువంటి రిజర్వేషన్స్ ఆధారంగా డాక్టర్ అయ్యి అక్కడి నుంచి రాజకీయ అవకాశాలు అందుకొని ఎమ్మెల్యే, అక్కడి నుంచి మినిస్టర్ అయినటువంటి పద్ధతి చూసాం. అంటే రాజ్యాంగం వాళ్ళకి కల్పించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం. దాన్ని మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడనేటువంటిది, ఒక్క పని సిరిది అప్పలరాజు మంత్రిగా ఈ పని చేశాడనేటువంటిది రాష్ట్రంలో ఎవరికీ ఒక్కటి కూడా గుర్తులేదు. కానీ 2, 3 సంఘటనలు ఆయన చేసినటువంటి మాత్రం రాష్ట్ర ప్రజల మనసులో బాగా బలంగా ముద్ర వేసుకొని ఉన్నాయి. ఒకటి, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో అతను తోలనాడినటువంటి పద్ధతి. ఆయన మానసిక పరిస్థితి బాలేదు కాబట్టి పిచ్చాసుపత్రిలో చేర్పించాలనేటువంటి ఇండైరెక్ట్ గా అసెంబ్లీలో ఒక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడినటువంటి మాటలు న్యూట్రల్ ఓటర్స్ కానీ, లేకపోతే తెలుగుదేశం అభిమానులు కానీ ఎవరు మర్చిపోరు. రెండవది, ఒక సందర్భంలో పోలీస్ అధికారులు ఏదో ఆపారని, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఆ అధికారుల మీద అతను మాట్లాడినటువంటి పదజాలం ఏంటంటే పచ్చి బూతులతోటి వాళ్ళ మీద విరుచుకుపడి, వీళ్ళందరూ కూడా మంత్రులుగా ఏం చేశారు, పలానా పని చేశారు, మన జిల్లాకి ఈ పని చేశారు, రాష్ట్రానికి ఈ పని చేశారు అనేది గుర్తులేకపోయినా ఇలాంటి సంఘటనల ద్వారా, ఇప్పుడు మన గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, అతను, రోజా, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ నోటి ఆ దుడుకుతనం ఏదైతే ఉందో, దురుస్తనంతో జనానికి గుర్తుండిపోయారు. అలాంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం జనరల్ గా, ఆ విలన్ కి సంబంధించినటువంటి కొడుకు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన డ్రైవర్నో ఇంకొకరినో వెళ్ళి లొంగిపోరా, నీకు ఇంత ఇస్తాం, మీ కుటుంబానికి ఇది చేస్తాం అంటే వాళ్ళు వెళ్ళి లొంగిపోతూ ఉంటారు, శిక్ష వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సో సేమ్ అదే ఇవాళ జరిగింది. నిజంగా సీసీ ఫుటేజ్ కనుక రాకుండా ఉండుంటే బయటికి, ఆ అమాయకుడిని బలి చేసేవాళ్ళు కదా. తర్వాత యాక్సిడెంట్ జరగటము అనేటువంటిది ఎవరైనా చేస్తూ ఉంటారు. దాంట్లో అది కావాలని చేసినటువంటి నేరం కాదు, దానికి పెద్ద శిక్షలు కూడా ఉండవు. అయినప్పటికీ కూడా పుత్రవాత్సల్యంతో దాచిపెట్టి ఇంకెవరి మీద నింద మోపటం అనేటువంటిది నిజంగా చాలా, అది కూడా ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఏదైనా సాధారణమైనటువంటి పౌరుడా పని చేశాడు, చట్టాల పట్ల అవగాహన లేనటువంటి వాడంటే కొంతవరకు క్షమార్హం. కానీ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి బాధ్యతగా తీసుకెళ్లి తనే దగ్గరుండి అప్పచెప్పుంటే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ చూసుకొని బయటకు వచ్చేవాడు. అతను వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేవాడు. కావాలని చేసినటువంటి హత్య కాదు కదా అది. ఆ మాత్రం అవగాహన కూడా లేకుండా పుత్రవాత్సల్యంతో, నాకు తెలిసి ఆ కుర్రాడు, అంటే సబ్జెక్టు కరెక్షన్ నేనేం నిర్ధారించట్లేదు, చాలా స్పీడ్ లో వెళ్తున్నట్టుగా దాంట్లో కనపడుతోంది మనకి ఆ విజువల్స్ లో. అది తీసుకెళ్లి సరెండర్ చేయకపోవడానికి కారణం ఏదైనా మద్యం మత్తులో ఉన్నాడా పిల్లాడు, లేకపోతే ఏం చేస్తున్నాడు? జనరల్ గా మనం చూస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి సెలబ్రిటీస్, పెద్దవాళ్ళ పిల్లలు ఎలా తయారవుతున్నారు. వాళ్ళు తప్పు చేసే వరకు వీళ్ళు వాళ్ళని పట్టించుకోకుండా, తప్పు చేసిన తర్వాత రక్షించడానికి వీళ్ళు చేసినటువంటి పడుతున్నటువంటి పాటలు చూస్తే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అది చేయటమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడుతున్నారు, చిన్న పిల్లాడు చిన్న యాక్సిడెంట్ చేశారు, దానికే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాని విషయం ఏంటంటే, నేరం చేయటం అనేటువంటిది పెద్ద తప్పు అయితే సాక్ష్యాధారాల్ని తారుమారు చేయడానికి, లేకపోతే అబద్ధాలు చెప్పి పోలీసులను పక్కదారి పట్టించడం అనేటువంటిది కూడా పెద్ద నేరమే. అది ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం, మంత్రిగా చేసినటువంటి సిద్రి అప్పలరాజుకు తెలియకపోవటం, అది నిజంగా విచారకరం. తెలియదని నేను అనుకోవట్లేదు, కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి విశేషం ఏంటంటే నేరాలు చేసినందును వాళ్ళందరూ కూడా ఇతనికి చాలా అమాయకుల్లాగా పసిపిల్లల్లాగా కనబడుతుంది. మొన్న ఆ సాయి కృష్ణ అనేటువంటి విజయవాడ కుర్రాడు 23 ఏళ్లకి 22 కేసులు అతని మీద ఉంటే ఏదో చిన్నపిల్లడు చిన్న చిన్న నేరాలు చేశాడు అంటాడు. అలాగే గంజాయి బ్యాచ్ని తెనాల్లో పట్టుకొని వాళ్ళు పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే అక్కడికి పోయి వాళ్ళని పరామర్శించి మీరు గంజాయి వాళ్ళ పిల్లల్ని కొడతారా అంటాడు. ఇక్కడికి వచ్చి ఒక సాక్షాత్ ఒక మనిషి చనిపోతే మీరు అతను అరెస్ట్ చేస్తారా అంటారు. అంటే చట్టం తన పని తను చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ లేదా? కాబట్టి అప్పలరాజు లాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే జీవితం మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మీకు, మీ జాతికి, మీ రాష్ట్రానికి, మీ జిల్లాకి సేవ చేసుకొని 10 కాలాల పాటు మీ పేరు నిలబెట్టుకునేటట్టుగా ఉండాలి గాని, అవాకులు చెవాకులు మాట్లాడి అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అడ్డగోలుగా విర్రవీగితే చరిత్ర ఎంతమంది రాజుల్ని చూసుంటుంది, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసుంటుంది, ఎంతమంది ప్రధానమంత్రులను చూసుంటుంది, ఎంతమంది రాష్ట్రపతులను చూసుంటుంది. ఎవడైనా జీవితకాలం అంతా అధికారంలో ఉన్నాడు? ఎవడన్నా ఉన్నాడా? కానీ వీళ్ళకి ఏంటంటే రాజకీయ నాయకులకు ఒకసారి అధికారంలోకి రాగానే జీవితకాలం మేము ఇదే అధికారంలో ఉంటాం, మన పార్టీని అధికారంలో ఉంటుంది అనేటువంటి తలకెక్కుతుంది బాగా. ఇది అశాశ్వతమైనటువంటి పదవి, కొద్ది రోజులు ఉండి కొద్ది రోజుల్లో పోతుంది, తర్వాత నేను సాధారణ పౌరుణ్ణి అనేటువంటి గమనింపు వాళ్ళకి లేకుండా అడ్డగోలు మాటలు మాట్లాడి అడ్డగోలు ప్రవర్తన చేస్తే ఏంటంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. పిల్లవాడు ఎలాంటి పరిస్థితుల్లో తప్పు చేశాడు అనేటువంటిది చూడాలి. తర్వాత ఇతని మీద కూడా కేసు నమోదు చేస్తారంటున్నారు. ఎందుకంటే అది కూడా అఫెన్సే. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే తప్పు చేయనటువంటి ఒక అమాయకుడు బలైపోయేవాడు కదా, శిక్షింపబడేవాడు కదా. కాబట్టి మరొకళ్ళు ఇలాంటి పని చేయకుండా ఉండడం కోసంగా అప్పలరాజు గారి మీద ఖచ్చితమైనటువంటి కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది ప్రజలందరూ భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ వైపు చర్యలు తీసుకోవాలని నేను భావిస్తున్నాను.